అందరికీ నమస్తే అండి. ఈరోజు పొట్లకాయ తెలగపిండి కూర చేశానండి. ఈ చిన్న గ్లాసుడు తెలగపిండి తీసుకున్నానండి. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అదే గ్లాస్తో 2 గ్లాసులు నీళ్లు పోయాలండి. అందులో కొద్దిగా పసుపు, 2 పచ్చిమిర్చి ముక్కల కింద కోసి వేసుకోవాలండి. అలాగే పొట్లకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఉడుకు మొదలయ్యాక మంట సిమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించుకోవాలి. పెద్ద పొట్లకాయలో సగం ముక్క తీసుకున్నానండి. ఈ కూర బాలింతలకు చాలా మంచిదండి. పొట్లకాయ ముక్కలు సగం ఉడికాక తెలగపిండి వేసుకోవాలండి. అందులో 1 చెంచా కారం, సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. మళ్ళీ మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. ఇంకా కొద్దిగా నీళ్ళు ఉన్నాయండి. ఈ నీళ్ళన్నీ పూర్తిగా ఎగిరిపోయే వరకు ఉడికించుకోవాలి. ఇంక మూత పెట్టకూడదు. నీళ్ళు ఎగిరిపోయినాయండి. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. స్టవ్ మీద గిన్నె పెట్టుకుని 2 చెంచాలు నూనె పోసుకోవాలి. నూనె వేడయ్యాక పోపు గింజలు వేసుకోవాలండి. ఈ కూరకి పోపులు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. పోపు గింజలు సగం వేగినాయండి. ఇప్పుడు వెల్లుల్లి రేఖలు దంచుకుని వేసుకోవాలి. పోపు అంతా వేగిందండి. ఇప్పుడు కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి. పోపులన్నీ వేగిపోయినాయండి. ఇప్పుడు స్టవ్ కట్టేద్దాం. ఇప్పుడు ఉడకబెట్టుకున్న తెలగపిండి ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. ఇదేనండి పొట్లకాయ తెలగపిండి కూర. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి.